ఆంధ్రప్రదేశ్‌లో మరొక కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది. అది వైసీపీ నుంచి బయటకొచ్చినటువంటి ఒక నాయకుడు అంటే ప్రజాక్షేత్రంలో లేడాయన. ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి రావాలనుకుంటున్నాడు. విజయసాయిరెడ్డి గారు ఒక పార్టీని అనౌన్స్ చేస్తూ వచ్చారు. ఈరోజు తిరుపతిలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం, ప్రజల గొంతుకు వినిపించడానికి నేను ఒక రాజకీయ పార్టీని పెట్టబోతున్నాను అంటూ కూడా. ఏంటి విజయసాయిరెడ్డి గారి పార్టీ పెట్టడం వెనకాల ఏమైనా అనుమానాలు ఉన్నాయా? లేదంటే ఇది వ్యూహంలో భాగంగా పెడుతున్నటువంటి రాజకీయ పార్టీ అనుకోవచ్చా? అశోక్ గారు బహుశా ఆయన కొండపైన పెట్టినట్టున్నారు. దర్శనం చేసుకుని వచ్చి బయటకు వచ్చి వెంటనే కొండపైన పెట్టినట్టున్నారు. అవును. భానుప్రకాష్ రెడ్డి గారు లాంటి బీజేపీ నాయకులు వేరెవరైనా కొండపైన పెడితే అతను గొంతు చించుకుని మాట్లాడే సందర్భం ఇవాళ విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన సందర్భం చూసినప్పుడు మరి టిటిడి పాలక మండలి ఎందుకు కొంతమందికి ఒక రకంగా కొంతమందితో ఇంకో రకంగా వ్యవహరిస్తుంది అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. వేరే ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా కూడా దాన్ని రూల్ తీసుకొచ్చాం పెట్టేదానికి వీలు లేదని గతంలో రోజా గారు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు అతను విపరీతంగా చాలా తీవ్ర స్వరంతో అనకూడని భాషతో మాట్లాడినది చూసాం మనం. మరి విజయసాయి రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు, దానికి ఏం చెప్తారో చూద్దాం. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఫస్ట్ మాట్లాడిన పదాలు ప్రజల కోసం, ప్రజల తరఫున, ప్రజల పక్షంగా, ప్రజల గొంతుకై మాట్లాడడానికి ఒక రాజకీయ పార్టీ. ఓకే. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నేను పూర్తిగా ఇక రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను, నేను వ్యవసాయం చేసుకుంటాను తప్ప ఇక రాజకీయాల జోలికి రాను, నాకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని చెప్తూ తన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేస్తున్నట్టుగా కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా రిలీజ్ చేశారు ఆయన. సో అటువంటి వ్యక్తి మళ్ళీ ఇవాళ పార్టీ పెట్టే పరిస్థితికి వచ్చి నేను పార్టీ పెడుతున్నాను ప్రజల కోసం అని చెప్తున్నారు. అయితే నేను ఇక్కడ ఏమంటానంటే ఇదంతా కూడా బీజేపీకి ఆడిస్తున్న గేమ్ లో ఒక ఆటగా మనం చూడాలి. ఓ 10 తలల విషనాగు ఎట్లయితే వస్తుందో బయటికి, అట్లా రకరకాల తలలతో ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వస్తుంది అనేది మనం చూడాలి. ఎందుకు చూడాలి అంటానంటే విజయసాయి రెడ్డి గారు కాంగ్రెస్ కి సంబంధించి ఏ చిన్న విషయమైనా సరే, అతనికి సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా, రాజకీయాల్లో అతను ఉన్నా రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయన చేస్తున్న ట్వీట్స్ కానీ, ఆయన వాడుతున్న భాష కానీ, పవన్ కళ్యాణ్ గారి పట్ల అమాంతం, ఏది వైసీపీ నుంచి బయటికి రాగానే పవన్ కళ్యాణ్ గారి పట్ల అమాంతం అతని ప్రేమ గాని, చంద్రబాబు నాయుడు గారితో కలిసి చర్చించడం గాని, ఇవన్నీ చూసినప్పుడు ఇతను బీజేపీలో ఒక అంతర్భాగమే అనే సందేహం ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. విన్నాను నేను చాలా మంది దగ్గర. సో బీజేపీ కోసంగా పని చేయడానికి రకరకాల వ్యక్తుల్ని, ఒకటి పవన్ కళ్యాణ్ గారు, అంటే వీళ్ళందరూ ఎవరిది సొంత ఏజెండా కాదు. ఎండ్ ఆఫ్ ది డే ఈ కుంపటి కూటమిని మొత్తాన్ని కలిపి బీజేపీ ఎదగాలి అని వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ ప్రయత్నం అదే. అదే విధంగా రామచంద్ర యాదవ్ గారు బీసీ ఎజెండా, ఇటు కాపుల ఎజెండా పవన్ కళ్యాణ్ గారు, బీసీల ఎజెండాతో రామచంద్ర యాదవ్, విజయసాయి రెడ్డి గారు ఆ సామాజిక వర్గాన్ని, రెడ్డి సామాజిక వర్గాన్ని కొంత లాగడానికి విజయసాయి రెడ్డి గారు పురంధరేశ్వరి గారిని తీసుకెళ్లి వైస్ ప్రెసిడెంట్ చేశారు అక్కడ. సో ఎండ్ ఆఫ్ ది డే ఇదంతా ఎవరికి డెంట్ పడి ఎవరికి డ్యామేజ్ అయ్యే పరిస్థితి కనపడతా ఉందంటే మోర్ ఆర్ లెస్ తెలుగుదేశం పార్టీని కనుమరుగు చేయడానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రయత్నంగా కనపడతా ఉంది. ఎందుకంటే మీతో ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు చెప్పున్నా, ఇది మొత్తం యాంటీ కాంగ్రెస్ ఓటు. ఏది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పడ్డ ఓటు కావచ్చు, లేకపోతే బీజేపీకి స్వతహాగా పడే ఓటు కావచ్చు, టీడీపీ ఓటు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు బయటికి తీసుకెళ్లబోయే ఓటు కూడా, అంటే తను సాధించుకోవాలనుకునే రెడ్డి ఓటు కూడా ఏదైతే ఉందో తెలుగుదేశానికి వేసేవాళ్ళు, లేకపోతే బీజేపీ ఫేవరెటిజం ఉండేవాళ్ళు. సో ఇదంతా ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి డ్యామేజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా తెలుగుదేశానికి పెద్ద డెంట్ పడుతుంది. ఇది వీళ్ళందరినీ కనుక ఒక కూటమిగా చేసి వాళ్ళతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకొని ముందుకెళ్తే డెఫినెట్ గా తెలుగుదేశం పరిస్థితి చాలా ఘోరమైన దీనమైన పరిస్థితిలో ఉంటది. నాకు భోగాపురంలో చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు మీతో చెప్పాను, రాజకీయాల్లో సప్త సముద్రాలు ఈదిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత సాగిలా పడుతున్నారు అని మాట్లాడినప్పుడు ఆ రోజుకి నాకు అర్థం కాదు. బట్ ఈ రోజు సినారియో అర్థం అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పార్టీని వీళ్ళు క్లోజ్ చేసే పనిలో ఉన్నారు అనేది. అది హీఈస్ ఎ సీనియర్ లీడర్, ఆయన ముందే స్మెల్ చేశారు కాబట్టే రక్ష 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 అంటున్నారు భారతీయ జనతా పార్టీని. సో వీళ్ళందరూ కూడా రేపు భారతీయ జనతా పార్టీ అనబడే ఒక విషనాగుని నిలబెట్టడం కోసంగా
ఈ ఈ రూపాల్లో వచ్చి పనిచేస్తా ఉన్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పారో ప్రజల కోసం, ప్రజల తరఫున, ప్రజల పక్షాన అన్నారో అదంతా కూడా బీజేపీ కోసం, బీజేపీ తరఫున, బీజేపీ పక్షమై చేస్తున్న పని అనేది మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నిన్నగాక మొన్న కూడా ఈ బీజేపీ నాయకులు అందరికన్నా కూడా ముందే విజయసాయి రెడ్డి గారు వందే మాతరం విషయంలో కాంగ్రెస్ ఆఫీసులో ఖర్గే గారికి కుర్చీ తీసుకురండి, అంతసేపు నిలబడలేరని సోనియా గాంధీ గారు అడిగిన విషయంలో సోనియా గాంధీ గారు ఈ చట్టం ప్రకారం ఫస్ట్ సోనియా గాంధీ గారిని అరెస్ట్ చేయాలనే మాట్లాడిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారే. సో సో బీజేపీ పట్ల అతనికి ఉన్న ప్రేమ, బీజేపీ పట్ల విజయసాయి రెడ్డి గారికి ఉన్న అనుబంధం మనం ఏ ఏ ఏ రకంగా ఏ యాంగిల్ లో క్యాలిక్యులేట్ చేసినా కూడా కనపడుతుంది అశోక్ గారు. బీజేపీ ప్రేమ ఉంటే ఓకే, బీజేపీలో వెళ్ళి చేరొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో చాలా స్కోప్ ఉంది. బీజేపీ పార్టీకి నాయకులు కావాలి, లీడర్లు కావాలి. సరే, విజయసాయి రెడ్డి లాంటి ఒక పాపులర్ అంటే ప్రజల్లో ఓట్లు తీసుకొస్తాడు లేదా అనేది పక్కన పెట్టేసిస్తే జనాల్లో ఎంతో కొంత తెలిసినటువంటి వ్యక్తి, వెల్ నోన్ వ్యక్తి. సో అలాంటి వ్యక్తి డైరెక్ట్ గా బీజేపీలోకి వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ రాజకీయం చేయొచ్చు కదా. మళ్ళీ ఒక కొత్త పార్టీ పెట్టి దానికి ఒక కొత్త జెండా తీసుకొచ్చి నేను ప్రజల కోసం, ప్రజల తరపున నిలబడతానంటాం. అసలు ఎలా అంటే దాన్ని ఎలా కంపేర్ చేయాలి? ఇంకొక పాయింట్, ఆల్రెడీ ఇక్కడ బీజేపీ పార్టీ టీడీపీతో, జనసేనతో పొత్తులో ఉంది. మీరు చెప్తున్నటువంటి ప్రకారం చూస్తే బీసీవై పార్టీ అయినా, లేదంటే రేపు విజయసాయి రెడ్డి పార్టీ అయినా, ఇంకో పార్టీ అయినా వీళ్ళందరికి బీజేపీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? టీడీపీ ఆల్రెడీ ఉంది కదా వాళ్ళతో. సార్, ఇక్కడ బీజేపీ సొంతంగా ఎదగాలి అనే ఒక ఎజెండా. చంద్రబాబు నాయుడు గారి పట్ల వాళ్ళకి ఈ రోజుకి నమ్మకం కుదిరిందా కుదరలేదా అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. బికాస్ 2018లో సగం వరకు ఉండి టక్కుమని అతను ప్లేట్ ఫిరాయించినప్పుడు ఏం పైన వీక్ అవుతున్నారు భారతీయ జనతా పార్టీ. అది వాళ్ళకి తెలుసు మనం వీక్ అవుతున్నామని. వీక్ అయినప్పుడు చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటదా అనే భయం వాళ్ళలో ఉండొచ్చు భారతీయ జనతా పార్టీలో. సో అది పక్కన పెడితే ఏది భారతీయ జనతా పార్టీని స్వయంగా అక్కడ చేరకుండా ఈ కార్యక్రమం అంతా ఎందుకు అని మీరు అడిగినప్పుడు, ప్రత్యక్షంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో చెప్పుకోవడానికి ఏమి లేదు. ఆంధ్ర రాష్ట్రానికి చేయాల్సిన మేళ్లు చట్టం రూపంలో 1,00,000 ఉన్నాయి. అందులో మనం డైరెక్ట్ గా ప్రత్యక్షంగా గనక భారతీయ జనతా పార్టీ ఒంటరిగా వస్తే భారతీయ జనతా పార్టీకి అడిగే క్వశ్చన్స్ కి భారతీయ జనతా పార్టీ దగ్గర ఆన్సర్ లేదు. నిన్నగాక మొన్న ఒక ప్రెస్ మీట్ లో మా సిడబ్ల్యూసి సభ్యులు రఘువీర్ రెడ్డి గారు కూడా చెప్పారు, భారతీయ జనతా పార్టీ అంత మిడిసి పడతా ఉంది. స్ట్రైట్ అవే భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో గనక పోటీ జరిగితే భారతీయ జనతా పార్టీ నామరూపాలు లేకుండా, అడ్రస్ లేకుండా ఎగిరిపోద్ది. బికాస్ వాళ్ళు ఈ రాష్ట్రానికి మీరు ఏ ప్రత్యేక హోదా ఇచ్చారా, వెనకబడి రాష్ట్రాలకు సంబంధించి ప్యాకేజ్ ఇచ్చారా, లేకపోతే మా పోలవరాన్ని కంప్లీట్ చేశారా, R&R ప్యాకేజ్ సంగతి ఏంటి, దుగిరాజపట్నం పోర్ట్ సంగతి ఏంటి, ఇవన్నీ ఉన్నాయి కదా సార్ ఇవన్నీ. సో ఇవన్నీ అడిగినప్పుడు భారతీయ జనతా పార్టీ దగ్గర అది సమాధానం లేదు. సో ఒక సార్ట్ ఆఫ్ ఏది మన స్క్విడ్ కి టెంటకిల్స్ ఉంటాయి కదా, ఎండ్ ఆఫ్ ద డే స్క్విడ్ ఆహారం తినేది కానీ ఆ టెంటకిల్స్ ద్వారా అది ఆహారాన్ని సేకరించుకుంటది. సో ఆ స్క్విడ్ కి టెంటకిల్స్ లా ఉపయోగపడతారు వీళ్ళు. ఆ బీజేపీని ఫీడ్ చేయడానికి వీళ్ళందరూ ఉపయోగపడతారు. పరోక్షంగా బీజేపీ లబ్ధి పొందాల్సిందే తప్ప ప్రత్యక్షంగా బీజేపీ వస్తే ఇబ్బంది పడే పరిస్థితి. సో ఎవరికి వీలైనంత వరకు ఓట్లను వాళ్ళు సేకరించుకొని వస్తే ఎండ్ ఆఫ్ ది డే తీసుకెళ్లి అది భారతీయ జనతా పార్టీ దీంట్లో పెట్టడానికే తప్ప. మీరు ఒకటి గమనించండి, పేరుకు చంద్రబాబు నాయుడు ఉండాలి, కూటమి ఉండాలి అంటూనే పవన్ కళ్యాణ్ గారు లాయల్టీ టువర్డ్స్ నరేంద్ర మోడీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ చాలా విపరీతమైన లాయల్టీ ఉంది. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరిని కలపడానికి కూడా, ఏది భారతీయ జనతా పార్టీని టీడీపీని కలపడానికి కూడా నేను నానా తిప్పలు పడ్డాను. ఎంత బతిమలాడాలో అంత బతిమలాడి కాళ్ళని పట్టుకొని ఎట్టగొట్ట దాన్ని సెట్ చేశాను అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. సో భారతీయ జనతా పార్టీతో ఉండే బంధం పవన్ కళ్యాణ్ గారిది ఆ రకంగా చూసుకుంటే. ఇకపోతే విజయసాయి రెడ్డి గారు, ఇందాకే నేను చెప్పాను, కాంగ్రెస్ ను విమర్శించడంలో భారతీయ జనతా పార్టీ నాయకుల కన్నా ముందుంటారు విజయసాయి రెడ్డి గారు. ఏది అర్ధ సత్యాలు అసత్యాలు కూడా మాట్లాడగలుగుతారు. ఏది భారతీయ జనతా పార్టీ ఏదైతే కాంగ్రెస్ పట్ల మాట్లాడుతూ ఉందో, రాహుల్ గాంధీ గారి గురించి కానీ, సోనియా గాంధీ గారి గురించి కానీ, నెహ్రూ గారి గురించి కూడా విజయసాయి రెడ్డి గారు మాట్లాడతారు.